Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 73 points down 74,030 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 27 పాయింట్స్ డౌన్ 22,470 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 203 పాయింట్స్ గెయిన్ 48,057 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పెద్దగా పెరగలేదు, అలాని బాగా కూడా పడిపోలేదు. ఇవాళ మార్కెట్ లో హెవీ పెయిన్ ని క్రియేట్ చేసింది మాత్రం ఐటీ ఇండెక్స్ అని చెప్పాలి. ఐటీ ఇండెక్స్ ఒక పాయింట్ లో 4% పడింది. ఇందుకే నిఫ్టీ సెన్సెక్స్ ఇవన్నీ కూడా పడ్డాయి. ఈవెన్ దో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ లో ఉన్నా ఎందుకు ఐటీ స్టాక్స్ పడ్డాయి, దీని రిలేటెడ్ గా డెడికేటెడ్ గా మన న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. బట్ గ్లోబల్ గా చాలా విషయాలే మనం నిన్నటి వీడియో తర్వాత అయితే జరిగాయి. నేను నిన్నటి వీడియోలో ఏమని చెప్పాను, కెనడా వాళ్ళు 25% దగ్గరగా ఎలక్ట్రిసిటీ మీద సర్చార్జ్ వేసి ట్రంప్ గారికి బదులు ఇద్దాం అనుకున్నారు కదా, టిట్ ఫర్ టాట్ అనేలాగా. మీరు వేస్తారా మా మీద ట్యాక్స్లు, మేము కూడా వేస్తామని కెనడా వాళ్ళు కూడా 25% ట్యాక్స్ వేస్తామని చెప్పేసరికి ట్రంప్ గారు ఏకంగా మీరు మా మీద 25% ఎలక్ట్రిసిటీ మీద టారిఫ్ వేస్తారా, అయితే నేను అల్యూమినియం మీద స్టీల్ మీద 50% వేస్తా. లాస్ట్ టైం తను చెప్పింది 25%, మీరు మా మీద ఎలక్ట్రిసిటీ మీద 25% వేస్తారంటున్నారు కాబట్టి ఆ 25 ఇక్కడ యాడ్ చేసి 25 + 25 50 వేస్తా అనేసరికి మళ్ళీ కెనడా వాళ్ళు దిగొచ్చి ట్రంప్ గారితో మాట్లాడి ఫైనల్ గా ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ గా ఏదైతే ట్యాక్స్లు వేస్తా అన్నారో దాన్ని ఉపసంహరించుకుంటూ టెంపరీగా పాస్ చేస్తూ ఉండడం, మళ్ళీ ట్రంప్ గారు సరే అయితే నేను కూడా 50% కాదు 25% టారిఫ్లనే వేస్తానని నిన్న గ్లోబల్ మార్కెట్స్ లో ఒక సంఘర్షణ జరిగింది. అండ్ లాస్ట్ 24 అవర్స్ నుంచి మెజారిటీ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ లో ఇంక్లూడింగ్ నిన్నటి మన ఛానల్ తో సహా ట్రంప్ గారు మాట్లాడిన మాటలతో రెసిషన్ యుఎస్ లో వస్తుందనే ఎలాంటి భయాలు మనకు ఏర్పడుతున్నాయనే డేటా మీకు వచ్చింది కదా. బికాస్ ట్రంప్ గారు స్టేట్మెంట్స్ అవి రెసిషన్ వస్తుంది కదా అంటే దాన్ని తోసిపుచ్చలేదు, దానికి ఏ రిప్లై కూడా ఇవ్వలేదు. దీన్ని మళ్ళీ ఇంకొక యాంకర్ న్యూస్ యాంకర్ అడుగుతుంటే యుఎస్ఏ లో రెసిషన్ వస్తుందా అని ఏం మాట్లాడుతున్నారు, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మన ఎకానమీ బూమ్ అవ్వబోతుంది. ఏదైనా ఇది సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా, సాఫ్ట్వేర్ అంటే మనం ఎవరి మీద టారిఫ్లు వేయకుండా అందరూ మన కోసం టారిఫ్లు తగ్గించి మనల్ని కూడా ఎవరు అబ్యూస్ చేయకుండా మన ఎక్స్పోర్ట్స్ మీద కూడా సరైన రీతిలో టారిఫ్లు వేస్తే నేను కూడా టారిఫ్ వేయను. బట్ హార్డ్వేర్ లో కానీ అంటే పక్క దేశాలు మాత్రం మన మీద ఎక్కువ టారిఫ్లు వేసేస్తే మనం చూస్తూ కూర్చోకుండా మనం కూడా టారిఫ్లను వేసి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చి ఈ హార్డ్వేర్ అయినా సరే మన ఎకానమీ 20 రెట్లు గ్రో అవబోతుంది. రెసిషన్ అనే మాటే లేదు, మన ఎకానమీ బూమ్ అవబోతుంది అనేలా ఈ రెసిషన్ ఫియర్స్ అన్నిటికి కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అండ్ కామర్స్ సెక్రటరీ గారు మాట్లాడిన మాటలను కూడా ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. తను ఏమంటున్నారో చూడండి, ట్రంప్ గారు ఏదైతే చేస్తున్నారో అది వర్తే, ఈవెన్ అది రెసిషన్ ని కాస్ట్ చేసినా సరే ట్రంప్ గారు చేస్తున్న పనులు వర్త్ అంటున్నారు. యుఎస్ ఎకానమీకి తను చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి సరైనవని, దాని గురించి ఆలోచించాల్సిన నీడ్ లేదని, ఏదైతే కమింగ్ టైమ్స్ లో రాబోతుందో అది యుఎస్ ఎకానమీకి మంచి పరిణామం అని తను చేస్తున్న స్టేట్మెంట్స్ మొత్తం యుఎస్ మార్కెట్స్ లో ఉంటున్న సినారియోని కొంత టర్న్ చేసింది. అండ్ యాజ్ ఎ పార్ట్నర్ గా, పార్ట్నర్ ఇన్ ద సెన్స్ తనకి ఎలక్షన్స్ లో టెస్లాకి సంబంధించిన ఎలాన్ మస్క్ గారు బాగానే సహాయం చేశారు కదా, మరి తనకు సంబంధించిన స్టాక్ భారీగా పతనం అవుతుండడం, 50% దగ్గరగా ఒక స్మాల్ క్యాప్ లా పడిపోతూ ఉండడం, దాన్ని సపోర్ట్ చేయడానికి ఎలాన్ మస్క్ గారికి సపోర్ట్ చేయడానికి ట్రంప్ గారు ఏం చేశారు తెలుసా, నేను టెస్లా కార్ ని కొంటున్నాను ఎలాన్ మస్క్ సపోర్ట్ చేయడానికి, టెస్లా కార్ కొంటున్నానని ఎలా ఒక రెడ్ టెస్లా కార్ ని కొంటున్నట్టు దానికి పోజులు ఇవ్వడం, వీడియోలు ఇవన్నీ బయటకు వస్తూ ఉండడం, పడుతున్న టెస్లా స్టాక్ కాస్త కొంత రికవర్ అయింది. ఫ్రెండ్స్ మన మార్కెట్ రిలేటెడ్ గా ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. ఇండియన్ రీటైల్ ఇన్ఫ్లేషన్ 4% దగ్గరగా వస్తుంది అనుకుంటే 3.6% దగ్గరగా వస్తూ 7 మంత్ లోకి రీటైల్ ఇన్ఫ్లేషన్ డేటా వెళ్తూ ఉండడం ఆబ్వియస్లీ మన మార్కెట్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో చాలా పాజిటివ్స్ ఉన్నాయని చెప్తూ వచ్చానా, ఇది కూడా ఇంకొక పాజిటివ్ పాయింట్ గా యాడ్ చేయొచ్చు. దీంతో ఆర్బీఐ వాళ్ళకి ఇంకొంత ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది. వడ్డీ రేట్లు కట్ చేయాలన్నా, లిక్విడిటీ మెజర్స్ ని పెంచాలన్నా, ఎకానమీని బూస్ట్ చేయాలన్నా ఈ తగ్గుతున్న ఇన్ఫ్లేషన్ ఆర్బీఐకి బ్యాక్ సపోర్ట్ అయితే ఇస్తుంది. వెల్ బ్యాంకింగ్ స్పేస్ లో నిన్న కొంత అన్సర్టనిటీని క్రియేట్ చేసిన ఇండస్ఇండ్ బ్యాంక్ మాత్రం వాళ్ళ సిఇఓ చేస్తున్న స్ట్రాంగ్ స్టేట్మెంట్స్, మేము లాభాల్లోకి వెళ్తాం, మంచిగా పర్ఫార్మ్ చేస్తామని స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ తో ఇవాళ 6% దగ్గరగా స్టార్టింగ్ లో పడి తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉండడం, ఇండస్ఇండ్ బ్యాంక్ సినారియో మార్కెట్స్ లో ఏదైతే నిన్న పానిక్ ని క్రియేట్ చేసిన సినారియో ఉందో అది కొంత బ్యాక్ స్టేజ్ కి వెళ్ళిందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఇంకొక పాజిటివ్ గా చూడొచ్చు కదా. ఇండస్ఇండ్ బ్యాంక్ సినారియోలో ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్ పాజిటివ్ లో క్లోజ్ అవుతూ ఉండడం కూడా ఇంకొక మంచి సినారియోనే మన మార్కెట్స్ పరంగా. వెరాస్ టెలికాం సబ్స్క్రైబర్స్ డేటా కూడా మీరు గమనిస్తే డిసెంబర్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా, జియో వాళ్ళ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 40 లాక్ దగ్గరగా సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. ఎయిర్టెల్ లో 10 లాక్ సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతుంటే వోడాఫోన్ ఐడియాలో మాత్రం 17 లాక్ సబ్స్క్రైబర్స్ కోల్పోతూ, బిఎస్ఎన్ఎల్ కూడా ఈసారి 3 లాక్ సబ్స్క్రైబర్స్ దగ్గరగా కోల్పోయింది. సో ఏదైతే నిన్న రెసిషన్ ఫియర్స్ అవి ఇవి అనేలా మనకు అన్ని ప్లాట్ఫామ్స్ లో డేటా వచ్చిందో, రెసిషన్ లేదు ఏం లేదు, అమెరికన్ వెల్త్ చాలా ఎక్కువగా పెరగబోతుంది, ట్రంప్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని యుఎస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్, అక్కడ కామర్స్ సెక్రటరీ స్టేట్మెంట్
స్టేట్మెంట్స్. ఏం జరిగినా ట్రంపే కరెక్ట్, ఈవెన్ అది రెసిషన్ వచ్చినా సరే తనే కరెక్ట్ అనే స్టేట్మెంట్స్. ఎకానమీ రిలేటెడ్ గా, యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఏదో జరగబోతుంది, ట్రంప్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నారనే ఒక చిన్న లిటిల్ సర్ప్రైజ్ అయితే అక్కడ ఎలిమెంట్ గా అయితే వర్క్ అయింది నిన్న. దేంతో ఇవాళ కూడా యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ లో ఓపెన్ అవుతాయని ఎలా సినారియో ఉంది. అండ్ నిన్న మనల్ని FIDI డేటా కొంత సర్ప్రైజ్ చేసి ఉంటుంది కదా, FIS రిలేటెడ్ గా 2800 crores. బట్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది కదా, అందులో FIS ఒక హోల్డింగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ఎవరైనా సెల్ చేశారా అని చూస్తుంటే నాకు డేటా ఏం కనిపించలేదు, కానీ ప్రాబబుల్లీ నిన్న ఒక్కటిది అంతలా మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ పడుతూ ఉండడం, FIS హోల్డింగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుండడం. నిన్న ఒక్కటి FIDI డేటాని పక్కన పెట్టి చూద్దాం, ఇవాళ డేటా ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ ఇవాళ కూడా 3000 crores ఆర్ 4000 crores ఆర్ ఈవెన్ 2500 crores అబౌవ్ సెల్లింగ్ ఉంటుంది అనుకోండి, దెన్ ఆబ్వియస్లీ రీసెంట్ టైమ్స్ నుంచి బిల్డ్ అయిన ఈ మొత్తం స్ట్రక్చర్ కూడా కొంత మనకి వీక్ అవుతున్నట్టు. ఎల్స్ ఇవాళ మనకి పాజిటివ్ గా కానీ న్యూట్రల్ గా కానీ FIDI డేటా వస్తూ ఉంటే దెన్ ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్న ఒక బ్యాంక్, అది కూడా ఒక లార్జ్ స్కేల్ లో ఆపరేట్ అవుతున్న బ్యాంక్, FIS హోల్డింగ్ ఎక్కువగా ఉంటున్న బ్యాంక్ 27% పడినప్పుడు నిన్న ఒక్క డేటాని మనం నెగ్లెక్ట్ చేయడం లాజికల్ గానే ఉంటుంది. కాబట్టి లెట్స్ అవాయిడ్ ఎస్టర్డే డేటా, ఇవాల్టి డేటాని రియల్ రిఫరెన్స్ గా తీసుకుందాం. సో మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా బానే వచ్చింది, కానీ ఇవాళ యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. అది ఆల్మోస్ట్ 2.3% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి రీసెంట్ గా జాబ్స్ డేటా కూడా వీక్ గా ఉంది. కాబట్టి మార్చ్ లో జరిగే మీటింగ్ లో ఫెడ్ వాళ్ళ కామెంటరీ ఉంటుంది. నో డౌట్ రేట్ కట్ అయితే ఖచ్చితంగా ఉండదు. మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది జూన్ నుంచి రేట్ కట్లు ఉంటాయని. సో మార్చ్ మే నో రేట్ కట్, బట్ ఎక్కడైనా రేట్ కట్ వచ్చింది అనుకోండి అది బిగ్ పాజిటివ్. ఎందుకంటే ట్రంప్ గారు ఏం చేస్తారో తెలియక కొద్ది నెలలు వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి ట్రంప్ గారి సైలింగ్ చూసి తర్వాత రేట్ కట్ ఇద్దామని జూన్ నుంచి రేట్ కట్స్ వస్తాయని ఇలా మార్కెట్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫెడ్ ఒక వాచ్ టూల్ ప్రకారం జూన్ నుంచే రేట్ కట్స్ వస్తాయి. దానికి ముందు ఏం జరుగుతున్నా అది పాజిటివ్ మార్కెట్, ఎంటైర్ మార్కెట్ కి. అండ్ యుక్రెయిన్ రిలేటెడ్ గా కూడా 30-day ట్రూస్ ప్లాన్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ గా యుక్రెయిన్ వాళ్ళు ముందుకు వచ్చారని, రష్యా వాళ్ళు అంగీకరిస్తుంటే మేము సీజ్ ఫైర్ ని అగ్రీ చేస్తామని ఇలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. దీని మీద రష్యా వాళ్ళు స్టడీ చేస్తున్నట్లు కూడా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. వెల్ ఇక మన మార్కెట్స్ గురించి వద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ ఏ మాత్రం కొంత రికవర్ అవుతున్నా మీకు మార్కెట్స్ బాగా పెరుగుతాయి. ఈవెన్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు బుల్ కేస్ సినారియోలో ఈ డిసెంబర్ కే 105,000 కి సెన్సెక్స్ వెళ్తుంది అంటున్నారు. సెన్సెక్స్ ప్రెసెంట్ 74,000 దగ్గర ఉంది, 105,000 కి వెళ్తుందని ఎలా, ఈ డిసెంబర్ కే వెళ్తుందని ఎలా చెప్తున్నారు. అంటే సుమారుగా 40% పెరుగుతుంది అంటున్నారు. నేను ఇదేం నమ్మట్లేదు, కానీ లాంగ్ టర్మ్ లో మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుంది. బట్ ఈ టైం కే ఇలా వెళ్ళిపోతుంది, ఈ టైంలో ఇంత వెళ్ళిపోతుంది అంటాం. ఇన్వెస్టర్స్ కొంత ఎక్సైట్ అవుతూ ఉంటారు. బట్ ఈ రీసెంట్ ఫాల్ లో మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది, పెరుగుతున్నప్పుడు ఎక్సైట్మెంట్, పడుతున్నప్పుడు సఫరింగ్ రెండు కూడా మనం తీసుకోకూడదు. బట్ లాంగ్ టర్మ్ లో మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్స్, మన డొమెస్టిక్ ఫేస్డ్ పాజిటివ్స్ ఉన్నాయి. అది మార్కెట్ స్టెబిలైజ్ అనే ఇప్పుడు కాదు, రీసెంట్ న్యూస్ వీడియోస్ లో ప్రతి దాంట్లో కూడా మార్కెట్ పడుతున్న ప్రతిసారి కూడా దీని రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తూనే ఉన్నాను. మార్కెట్ రిలేటెడ్ గా ఏ పాజిటివ్స్ ఉన్నాయని, ఇన్ఫాక్ట్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో ఏమేమి ఉన్నాయంటే కూడా వరుసగా చెప్పే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ తీసుకున్న చేంజెస్, GST రిలేటెడ్ గా తగ్గిస్తారని చెప్తున్నవి, RBI వాళ్ళ లిక్విడిటీ మెజర్స్ కానీ, RBI వాళ్ళ రేట్ కట్ కానీ, సెబీ వాళ్ళ FPIs తో మాట్లాడి మేము సెటిల్ చేసుకుంటాం ఇష్యూస్ ఏమైనా ఉంటాయని చెప్పడం కానీ, అండ్ మన ఇండియా సైడ్ నుంచి ట్రంప్ గారితోనూ అక్కడ ఉంటున్న కామర్స్ అఫీషియల్స్ తోను, US వాళ్ళతోనూ, డెలిగేట్స్ తోనూ మీట్ అయ్యి మన మీద రెసిప్రోకల్ టారిఫ్స్ రాకుండా ఇండియా చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి, అండ్ మన ఇన్ఫ్లేషన్ డేటా కానివ్వండి, అండ్ మళ్ళీ గ్లోబల్ గా ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ మన సైడ్ టర్న్ అవుతుండడం, పాజిటివ్ గా మాట్లాడుతుండడం, ఇవన్నీ కూడా మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత స్టెబిలైజింగ్ గా కనిపిస్తున్నవే. బట్ ఇన్ని జరుగుతున్నా సరే మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాల్సింది, స్టాక్ మార్కెట్ అంటే ఖచ్చితంగా పెరుగుతుంది, పాజిటివ్ గా ఉంటేనే ఆనందపడతాను అనుకునే ఎన్విరాన్మెంట్ కి ఎప్పుడు ఆశ పడకండి. ఎందుకంటే మార్కెట్ అంటేనే అన్సర్టనిటీ, రాత్రికి రాత్రి ఏదైనా జరగచ్చు. గ్లోబల్ మార్కెట్స్ లో మార్కెట్ సడన్ గా దానికి రియాక్ట్ అవ్వచ్చు చిన్నపిల్లల్లా. అలానే చిన్నపిల్లలు ఎంతసేపు ఏడుస్తారు, ఒక టైంకి ఏడవడం ఆపేస్తారు కదా, వాళ్ళకే ఓపిక నశించి. అలానే మార్కెట్స్ కూడా ఆ ఈవెంట్ కి అంత వాల్యూ లేదనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతుంది పరుగు పైకి. అప్పటి వరకు మనం పేషెన్స్ గా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ ఐటీ స్టాక్స్ చాలా ఎక్కువగా పడ్డాయి కదా, ఎంటైర్ ఐటీ ఇండెక్స్ 8 మంత్ లోకి వెళ్ళింది. అండ్ యాజ్ అన్ ఇండెక్స్ లెవెల్ ఐటీ ఇండెక్స్ ఒక పాయింట్ లో 4% కంటే అబోవ్ పడింది. వెరాజ్ ఇన్ఫోసిస్, విప్రో అవన్నీ కూడా 5% కంటే ఎక్కువగా ఇంట్రాడే సెషన్స్ లో పడ్డాయి. దీనికి ప్రధానమైన కారణం మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఎప్పుడూ లేనట్టు 4 years లో ఫస్ట్ టైం ఇన్ఫోసిస్ ని డౌన్ గ్రేడ్ చేశారు. అండ్ టార్గెట్ ని 2150 నుంచి 1740 రూపాయలకి తగ్గించడం జరిగింది. 19% దగ్గరగా కట్ చేయడం జరిగింది. వీళ్ళు చెప్తున్నది ఒకటే, యుఎస్ లో కండిషన్స్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మారాయని, అక్కడ కొంత అన్సర్టనిటీ నెలకొందని. మెజారిటీ ఆఫ్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ కి నార్త్ అమెరికా నుంచే మేజర్ బిజినెస్ ఉంటుంది కాబట్టి ప్రెసెంట్ యుఎస్ లో మారుతున్న సమీకరణాలు, అక్కడ ఉంటున్న పరిస్థితులు ఐటీ కంపెనీస్ కి ఫేవరబుల్ గా లేదని, కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఐటీ స్టాక్స్ లో స్లో డౌన్ చూడొచ్చు అనేలా ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ ప్రకారం వాళ్ళు ఇలా డౌన్
డౌన్ గ్రేడ్ చేస్తున్నట్లు స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా 470 crore విలువ చేసే స్టాక్స్ కూడా ఇవాళ చేతులు మారుతున్నట్లు డేటా కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కూడా నిఫ్టీ ఐటీ రిలేటెడ్ గా డౌన్ గ్రేడ్ చేస్తూ లాస్ట్ గత 3 నెలల నుంచి చాలా కంపెనీస్ కూడా మంచిగా స్పెండ్ చేద్దాం ఐటీ రిలేటెడ్ గా అనుకున్న కంపెనీస్ కూడా వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నాయని, కాబట్టి చాలా ఐటీ స్టాక్స్ ఒక కమింగ్ టైమ్స్ ఎర్నింగ్స్ బ్యాక్ వెళ్లే అవకాశం ఉందని. బట్ వాళ్ళకి స్టిల్ ఇప్పటికి కూడా టెక్ మహేంద్ర రిలేటెడ్ గా మంచి ధర దొరుకుతుంది కాబట్టి టెక్ మహేంద్ర రిలేటెడ్ గా మాత్రం చాలా మంచి టార్గెట్లు అప్ సైడ్ కి ఇస్తూ ఎల్టీఐ, మైంట్రీ అండ్ టీసీఎస్ వీళ్ళకి సంబంధించిన ప్రిఫర్డ్ పిక్స్ అని ఓన్లీ టెక్ మహేంద్ర మాత్రమే కొనమని అప్గ్రేడ్ చేస్తూ దానికి మాత్రమే టార్గెట్ 1950 వీళ్ళు ఇవ్వడం జరిగింది. రెస్ట్ అంతటి ఐటీ ప్యాక్ అంతటిని కూడా డిస్క్రిషనరీ స్పెండింగ్ ఏదైతే ఉంటుందనుకొని పెరిగాయో అవి ఇప్పుడు ప్రెసెంట్ యూఎస్ లో మారుతున్న ఈ రీసెంట్ అన్సర్టనిటీస్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత నుంచి జరుగుతున్న వాటితో మొత్తం కూడా డిస్టర్బ్ అయి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అని వెయిట్ అండ్ వాచ్ మోడ్ లోకి వెళ్ళాయని. కాబట్టి ఐటీ కంపెనీస్ కమింగ్ టైమ్స్ లో మంచి నెంబర్స్ ని పోస్ట్ చేయలేవనేలా మోర్గన్ స్టాన్లే వాళ్ళు అండ్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కంబైన్డ్ గా రిపోర్ట్స్ ని పబ్లిష్ చేస్తుండడమే ఇవాళ ఐటీ స్టాక్స్ ఇంతలా పడ్డానికి ప్రధానమైన కారణం. మరి వాల్యుయేషన్ పరిస్థితి ఏంటి? బానే పడింది కదా ఐటీ ఇండెక్స్. ఎక్కడుంది వాల్యుయేషన్ అంటే లాస్ట్ 5 years ఒక మీడియన్ పిఈ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ది 28.6 అనమాట. ప్రెసెంట్ కూడా 28.4 దగ్గర ఉంది. సో 5 years మీడియన్ పిఈ కి సిమిలర్ గా ఆ జోన్స్ దగ్గరికి ఐటీ ఇండెక్స్ అయితే వచ్చింది. మరి అంతేనా ఇంకంతకు మించి పడదా అంటే గతంలో మీకు బాగా పడిపోయినట్లు ఇక్కడ గ్రాఫ్ కనిపిస్తున్న మీడియన్ పిఈ మధ్యలో ఉన్న డాటెడ్ లైన్స్ కంటే పడినట్టు కనిపిస్తుంది. అది 2020. సో ఆ పాయింట్ లో తెలిసిందే కదా అదొక వన్ టైం ఈవెంట్. అలా కాకుండా 2022 పాయింట్ ఆఫ్ టైం లో మనకి చాలా టైం పాటు ఐటీ ఇండెక్స్ మనకి పెయిన్ ని క్రియేట్ చేసింది కదా. అప్పుడు వెళ్ళిన పిఈ అయితే 23 అరౌండ్ అనమాట. ప్రెసెంట్ 28 దగ్గర ఉన్నాం, మీడియన్ దగ్గరగా ఉన్నాం. 23 కి వెళ్ళింది అనుకోండి అది డెఫినెట్లీ చాలా చాలా అట్రాక్టివ్ అయితే అవుతుంది. ప్రెసెంట్ అయితే రీజనబుల్ వాల్యుయేషన్స్ దగ్గర నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అయితే ఉంది. ఫైనలీ మ్యూచువల్ ఫండ్ డేటా నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫిబ్రవరి మంత్ రిలేటెడ్ గా అయితే అప్డేట్ అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఇన్ఫ్లోస్ తగ్గుతున్నట్లయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ఫ్లోస్ 26% దగ్గరగా డ్రాప్ అవుతున్నాయి. బట్ మనం చాలా ఈగర్ గా చూసేది ఎస్ఐపి కాంట్రిబ్యూషన్ కదా. లాస్ట్ 2 months కొంత స్టేబుల్ గానే ఉన్న ఫిబ్రవరి మంత్ లో అయితే కొంత తగ్గింది. 25,990 కోట్ల దగ్గరగా పెట్టుబడి అయితే ఎస్ఐపి రూపంలో ఫిబ్రవరి మంత్ లో వెళ్ళింది. గతంలో ఏంటంటే గ్రాడ్యువల్ గా రైజ్ అవుతుండేది. బట్ రీసెంట్ టైమ్స్ లో మాత్రం ఎస్ఐపిస్ కొంచెం మరి ఎక్కువేం కాదు కానీ కొంచెం వెనక్కి తగ్గుతున్నాయి. ఈక్విటీ రిలేటెడ్ గా గతంతో పోలిస్తే ఒక మంచి డ్రాప్ 26% డ్రాప్ అయితే ఇన్ఫ్లోస్ పరంగా అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ మ్యూచువల్ ఫండ్ డేటా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటరే ఉంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ ని పక్కన పెట్టి చూస్తే మాత్రం మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో వీక్ గా ఉంటుంది. బట్ అగైన్ చెప్తున్నాను కదా ఫిబ్రవరి మంత్ లో వచ్చిన ఆ ఫాల్ లో ఈక్విటీలో ఇంకా ఆ డబ్బులు పెట్టాలనే ఆలోచన ఉంటున్న ఇన్వెస్టర్స్ కి మాత్రం డెఫినెట్లీ స్ట్రాంగ్ కరేజ్ మార్కెట్ రిలేటెడ్ గా ఉండుంటుంది. అండ్ రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీ కూడా బికాస్ మార్కెట్ కమింగ్ టైమ్స్ లో పెరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఉన్న ప్రతి ఒక్క వీడియోని ఎవరిది చూసినా మీకు అదే ఉంటది. బట్ కరెంట్ టైమ్ లో ఉంటున్న వోలటాలిటీ అండ్ కమింగ్ టైమ్స్ లో వస్తున్న డిప్స్ మెంటల్ గా ఇంపాక్ట్ చేస్తాయి కదా. ఆ పాయింట్ లో కూడా ఈ డెసిషన్ తీసుకొని ఇలా ఎస్ఐపిస్ పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా రిస్క్ ను అర్థం చేసుకొని షార్ట్ టర్మ్ వోలటాలిటీని అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నారు అనుకుంటున్నాను. అండ్ మీరు ఎస్ఐపిస్ ని ఫిబ్రవరి మంత్ లో అయినా ఆపారా ఆర్ అలానే కంటిన్యూ చేస్తున్నారా? మార్కెట్ ఫాల్ ఎలా ఉన్నా సరే నా ఎస్ఐపిని ఆపను అనుకుని కంటిన్యూ చేస్తున్నారా? మీ ఎస్ఐపి యాక్టివిటీని అప్డేట్ చేయడానికి ప్రయత్నించండి. అక్టోబర్ 2024 లో అంబానీ వర్సెస్ ఎలాన్ మస్క్ అంబానీ వాళ్ళు వార్ ప్రకటించారు. బికాస్ ఇండియాలోకి ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన స్టార్ లింక్ రాబోతుంది. అది జియోకి అండ్ ఎయిర్టెల్ కి వీటన్నిటికీ నష్టం కాబట్టి దీనికి అంబానీ గారు వ్యతిరేకిస్తున్నారని ఇలా మీరు ఆర్టికల్స్ ని అక్టోబర్ 2024 లో చూసుంటారా. కానీ ఇప్పుడు మీరు చూస్తే జియో వాళ్ళ అఫీషియల్ ప్రకటన ఇది. స్టార్స్ ఆర్ అలైన్డ్ అండ్ జియో స్పేస్ ఎక్స్ తో కలిసి ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన స్టార్ లింక్ ని ఇండియాలోకి తీసుకురాబోతుంది అనేలా జియో వాళ్ళే దాన్ని ఇండియాలోకి తీసుకురాబోతున్నారనేలా స్టేట్మెంట్స్ చేశారు. ఇలా చేయడానికి కొన్ని గంటల ముందే ఎయిర్టెల్ వాళ్ళ నుంచి కూడా ఈ సేమ్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. ఇదేంటి ఒకప్పుడు ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళు ఇలా శాటిలైట్ స్పెక్ట్రమ్ ని ఇండియాలోకి తీసుకొచ్చి ఆక్షన్ కాకుండా డైరెక్ట్ గా అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ చేసేస్తే అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఫిక్స్డ్ ప్రైస్ పెట్టి అమ్మేస్తే మరి మేము ఆక్షన్ లో పెట్టి ఇన్ని లక్షల కోట్లు టెలికాం ప్లేయర్స్ గా పెట్టి కొనుక్కున్న వాళ్ళం మేము నష్టపోవాలా అని అంబానీ గారు అండ్ ఇతర టెలికాం ప్లేయర్స్ ఇబ్బంది పడుతూ అక్టోబర్ లో మీరు ఈ ఆర్టికల్స్ ని అండ్ డైరెక్ట్ గా స్టేట్మెంట్స్ అంబానీ గారి దగ్గర నుంచి కూడా చూసారు కదా. మరి ఇప్పటికేం మారిందల్లా కూడా ఈ స్పేస్ ఎక్స్ కి సంబంధించి ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన స్టార్ లింక్ ఏదైతే బిజినెస్ చేయబోతుందో
దానికి టెరెస్ట్రియల్ గా అంటే భూమి మీద ఉండి బిజినెస్ చేస్తున్న రిలయన్స్ జియో అండ్ ఎయిర్టెల్ కి పెద్ద ఇంపాక్ట్ ఉండదనేలా, బికాస్ అది స్పేస్ లో ఆపరేట్ చేసేది, ఇది టెరెస్ట్రియల్ గా ల్యాండ్ మీద ఆపరేట్ చేసే టెలికాం సర్వీసెస్ అనేలా. ఈవెన్ ఆ పాయింట్ లో కూడా ఒక ఇంపార్టెంట్ కంపారిజన్ నేను మీ ముందు పెట్టాను. అండ్ తర్వాత రోజుల్లో కూడా ఇది కొంత క్లియర్ అవుతూ ఉండడం. స్టార్ లింక్ ఒక బిజినెస్, జియో అండ్ ఎయిర్టెల్ ఒక బిజినెస్, చాలా వరకు డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి అదే నార్మల్ సిమ్ కార్డ్స్ నమ్మి కాల్స్ ని కానీ ఇంటర్నెట్ ని కానీ SMS ని కానీ వీటిలో కాదు స్టార్ లింక్ వాళ్ళు వస్తున్నది. అండ్ వాళ్ళ ఆపరేషనల్ కాస్ట్ కూడా ఒకరు పెట్టుకోవాలనుకుంటున్నా, దానికి ఖర్చు ఎక్కువ అండ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ కన్స్యూమర్స్ దానికి ఉంటారు. కాబట్టి థ్రెట్ కాదు. కాబట్టి ఈవెన్ ఎలాగైనా ఇండియన్ గవర్నమెంట్ స్టార్ లింక్ ని ఇండియాలోకి ఇన్వైట్ చేయాలనుకుంటుంది. సో వదిలేయడం కంటే స్టార్ లింక్ తో కంపెనీ బిజినెస్ చేసుకోవడం మంచిదని రిలయన్స్ జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు ముందుకు వస్తున్నట్లు అర్థమవుతుంది. ఇంకంతా అయిపోయినట్టేనా? స్టార్ లింక్ ని కమింగ్ టైమ్స్ లో మనం ఇండియాలో చూడబోతున్నామా ఫ్రెండ్స్? ఇక్కడికి ఇంకా మనకి క్లారిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ దగ్గర నుంచి కానీ, మినిస్ట్రీ దగ్గర నుంచి కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది స్పేస్ లో ఆపరేట్ అవుతుంది కాబట్టి ఒక స్టాండింగ్ కమిటీ ఉంటుంది. స్పేస్ రిలేటెడ్ గా ఇలా బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ హోమ్ మినిస్ట్రీ ఉంటుంది కదా, వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్న ఒక స్టాండింగ్ కమిటీ ఉంటుంది. అక్కడి నుంచి ఫస్ట్ అప్రూవల్ రావాలి, తర్వాత టెలికాం మినిస్ట్రీ దగ్గర నుంచి రావాలి. అండ్ అప్రూవల్ వచ్చేసిన తర్వాత కూడా ఏ ప్రైస్ లో ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన స్టార్ లింక్ కి ఆ రైట్స్ ఇస్తున్నారు, ఇండియాలో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ని వినియోగదారులకు అమ్ముకునే రైట్ ని ఇస్తున్నారు అన్నది, ఈ మూడింటి నుంచి కూడా మనకి అప్రూవల్స్ దొరికి ప్రైసింగ్ కూడా ఫిక్స్ అయితేనే మనకి కమింగ్ టైమ్స్ లో ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన స్టార్ లింక్ మార్కెటింగ్ అయితే వెళ్తుంది. అండ్ లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కి, ఇది జియో కి ఎయిర్టెల్ కి డైరెక్ట్ థ్రెట్ ఇప్పటికైతే అవ్వదు. మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే స్టార్ లింక్ ఇండియాలో లాంచ్ చేసే ప్రైజే 8,000 నుంచి 41,000 పర్ మంత్ ఉంటుంది. అండ్ అది వన్ టైం ఇన్స్టాలేషన్ కి వాళ్ళకి ఒక హార్డ్వేర్ సెటప్ ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంది చూసారా, ఇలాంటి ఒక సెటప్ ఉంటుంది. ఈ సెటప్ ని పెట్టుకోవడానికి 20 నుంచి 30 వేల దగ్గరగా ఖర్చు అవుతుంది. సో కాబట్టి ఇంత ఖర్చుని పెట్టే వాళ్ళు జియో ఫైబర్ ఎక్స్ట్రీమ్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన బ్రాడ్ బ్యాండ్స్ ని పెట్టుకునే వాళ్ళు వీళ్ళిద్దరూ ఒకటైతే అయ్యుండరు. ప్రాబబుల్లీ కొంత మార్కెట్ ని వీళ్ళు లాక్కునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అందుకే వీళ్ళని ఒంటరిగా కాకుండా ఎలాగో కంబైన్డ్ గా బిజినెస్ చేస్తే అందులో ఎంతో కొంత గెయిన్ మనకు కూడా ఉంటది కదా అని జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ETF ని కొనే వాళ్ళు అవుతుంటే మాత్రం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డేటాని జాగ్రత్తగా గమనించండి. మీకు స్క్రీన్ మీద US కి సంబంధించినవి, ఈవెన్ చైనాకి సంబంధించినవి, హాంకాంగ్ కు సంబంధించిన ఈ డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించిన ETF పేర్లను పెట్టాను. ఎందుకంటే ఇవి చాలా పాపులర్ అయ్యాయి అనమాట ఈ మధ్య కాలంలో. ఇతర దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ ETF లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాబట్టి తెలుగు కాదు, హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు, ఏ లాంగ్వేజ్ లో అయినా సరే మోస్ట్లీ ఇవే ఎగ్జాంపుల్స్ గా చెప్తుండడం రీటైలర్స్ వెళ్ళి బ్లైండ్ గా అవి కొనేస్తున్నారు. కానీ నేను మీకు ETF రిలేటెడ్ గా చేసిన ఈ మల్టిపుల్ వీడియోస్ లో చెప్పడానికి ప్రయత్నించింది ఏంటి, ఏ ETF అయినా మీకు ఎవరైనా చూపించి ఇది మంచిది అని చెప్తున్నా సరే ఆ పేరును తీసుకొచ్చి NSE వెబ్సైట్ లోకి రండి. అలా వచ్చాక ఇక్కడ మీరు మిరాయ్ అసెట్ హ్యాన్సెంగ్ టెక్ ETF ని మీరు ఇక్కడ సర్చ్ లో టైప్ చేయగానే వస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏ ధరకైతే అది మీకు ట్రేడ్ అవుతూ ఉంటుందో దానికి సంబంధించిన INAV ఎంతో చూసుకోండి. INAV అంటే దాని అసలు ధర. ఇక్కడ కనిపించేది దాని అసలు ధర కాదు, దాని డిమాండ్ అండ్ సప్లైని బట్టి మారిన ధర. మీరు ఏదైతే డబ్బులు ఇస్తున్నారో ఇది INAV కి దగ్గరగా ఉండాలి. ETF లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఇది గమనించాలని చాలా ETF వీడియోస్ లో పదే పదే చెప్తున్నా సరే రీటైలర్స్ ఇంకా ఇక్కడ ఏ ధరకైతే ఉందో ఆ ధరకు వెళ్ళి కొనేస్తున్నారు. దాని వల్ల వచ్చే నష్టం ఏంటంటే మీరు ఉన్న దాన్ని ఇంకెక్కువ పెట్టుకుంటున్నట్టు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మిరాయ్ అసెట్ హ్యాన్సెంగ్ టెక్ ETF రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 18 to 19% మీరు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున నిజంగానే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇండెక్స్, అది చైనా అవ్వచ్చు, హాంకాంగ్ అవ్వచ్చు, ఆర్ US అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, ఇలా ఇతర ఏ దేశాలకు సంబంధించిన ETF లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా అవి పెరిగినా సరే మీరు ఎక్స్ట్రా పెట్టి కొనుంటారు. కాబట్టి కొన్నిసార్లు మీకు రిటర్న్స్ కూడా పెద్దగా కనిపించవు. అండ్ ఒకవేళ పడడం స్టార్ట్ అయిందంటే ఈ ప్రీమియం మొత్తం పోయిందనుకోండి, మీరు అన్నెసరీగా పెద్ద మొత్తంలో 15-20% ఆఫ్ యువర్ క్యాపిటల్ పడ్డం కారణంగా కాదు, ఇంకా ఎక్స్ట్రాగా మీరు ప్రీమియం లో కొన్నారు కాబట్టి కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏ ETF కొనాలనుకుంటున్నా ఇక్కడ మీకు ధర ఎంత ఉంది, మీ ట్రేడింగ్ యాప్ లో ధర ఎంత ఉంది, దాన్ని INAV కి కంపేర్ చేసుకొని మాత్రమే కొనండి. ఇక్కడ చాలా ప్రీమియం లో ప్రెసెంట్ ETF రన్ అవుతున్నాయి. ఇది మీకు తెలియకపోతే నష్టపోతారని మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇది మీకు తెలిసిన మన వాళ్ళందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే దెన్ ఒక్క లైక్, మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కొన్ని వ్యక్తుల పేర్లు, వాళ్ళ కరెంట్ విలువ ఎంత, $1 బిలియన్ లో విలువ ఎంత, 2025 లో వాళ్ళ వాల్యూ ఎంత పడింది. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ కి, ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్క పర్సన్ కి ఒక కంపెనీ స్టాక్ ఉందన్నమాట.
అన్నమాట. అదేంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2025 లో వాళ్ళు ఎంత నష్టపోయారు అండ్ 2024 లో పీక్ నుంచి చూస్తే వాళ్ళు ఎంత నష్టపోయారు అనేది ఇక్కడ మీకు డేటా కనిపిస్తుంది. అందులో గౌతమ్ అదానీ గారిది చూస్తే 58% దగ్గరగా తను నష్టపోయాడని ఎలా, బికాస్ అదానీ స్టాక్స్ అన్ని పడ్డాయి కదా, కాబట్టి అందులో ఉంటున్న తన వాటా ఒక వాల్యూ కూడా పడి ఉంటుంది. కాబట్టి అదానీ వాళ్ళ విలువ 58% పడిందని ఎలా కనిపిస్తుందా? గౌతమ్ అదానీ అనే పేరు వినగానే అదానీ గ్రూప్ అని తెలుస్తుంది. మిగిలిన పేర్లన్నీ ఏ కంపెనీలకు సంబంధించినవి ఒక్కొక్కటిగా చెప్తాను. రవి జైపూరియా ఆర్జే క్రాప్ కు సంబంధించి, అదే వరుణ్ బెవరేజెస్ ఉందా, ఆ కంపెనీ కూడా తనదే అవుతుంది. అండ్ దేవ్యాని ఇంటర్నేషనల్ ఉంది కదా, ఫుడ్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీ, లిస్టెడ్ కంపెనీ, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ ని మెయింటైన్ చేస్తుంటుంది, అది కూడా వాళ్ళదే. అండ్ డైరీ బిజినెస్ లని, ఇంకొన్ని ఫుడ్ చైన్స్ అని వీళ్ళకి ఉన్నాయి. అండ్ కేపీ సింగ్ డిఎల్ఎఫ్ కి సంబంధించి, ఇండియాకి సంబంధించిన వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్. తర్వాత పేర్లోనే మీకు అర్థమైపోతుంది, లోధా అని ఉందంటే లోధా గ్రూప్. తర్వాత అదానీ గారి గురించి తెలిసిందే. నెక్స్ట్ శివనాథర్ గారు హెచ్సిఎల్ టెక్నాలజీస్. నెక్స్ట్ దిలీప్ సాంఘవి గారు సన్ ఫార్మా ఉంది కదా, ఫార్మా కంపెనీ, దాని అధినేత. రాధాకిషన్ దమాని గారు డీమార్ట్ ఒక అధినేత, అవెన్యూ సూపర్ మార్ట్, డీమార్ట్ అనే పేరుతో ఉంటుందా. అండ్ పంకజ్ పటేల్ గారు జైడస్ లైఫ్ సైన్సెస్, ఇదొక ఫార్మా కంపెనీ. షాపూర్ మిస్త్రీ అండ్ ఫ్యామిలీ, వీళ్ళకి టాటా రిలేటెడ్ గాను వాటాలు ఉన్నాయి అండ్ వీళ్ళ ఓన్ బిజినెస్ లు కూడా వీళ్ళకి ఉన్నాయి. సావిత్రి జిందాల్ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు. ఇలా ఒక్కొక్కరు వాల్యూ మొత్తం కూడా వాళ్ళ వాళ్ళ కంపెనీలో ఒక స్టాక్లు పడుతూ ఉండడం, ఎంత పడింది అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ 2024 హైస్ నుంచి చూస్తే ప్రతి ఒక్కరిది యావరేజ్ చెప్తున్నాను 30% దగ్గరగా పడింది. నెక్స్ట్ ఎన్ఎస్సి వాళ్ళు నిన్న కొత్తగా నిఫ్టీ కెమికల్స్ ఇండెక్స్ ని లాంచ్ చేశారు. అందులో ఏ స్టాక్స్ ఉండబోతున్నాయి అండ్ ఆ స్టాక్స్ కి ఆ ఇండెక్స్ లో ఎంత వెయిటేజ్ ఉంటుందనేది మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇది నిన్న లాంచ్ చేశారు. కెమికల్స్ రిలేటెడ్ గా మంచి డిమాండ్ రీటైలర్స్ లో ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఇండెక్స్ ని లాంచ్ చేసినట్లయితే అర్థమవుతుంది. అండ్ అగైన్ ఇక్కడ కూడా మీరు ఇందాక నేను చూపించిన ఇమేజ్ లానే ఏ స్టాక్స్ కి ఎంతెంత వెయిటేజ్ ఉంది అండ్ దెన్ రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. నెక్స్ట్ తమిళనాడు వాళ్ళు ఈ సిమెంట్ కంపెనీస్ కి ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చారు. ఇదేంటో తెలుసుకోండి. నాట్ ఓన్లీ తమిళనాడు రిలేటెడ్ గా మొత్తం ఇండియా కూడా ఇలాంటి రూల్స్ నే తీసుకొచ్చి మిగతా సిమెంట్ ప్లేయర్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే పర్ టన్ దగ్గరగా చేస్తున్న లైమ్ స్టోన్ మైనింగ్ రిలేటెడ్ గా ట్యాక్స్ ని 160 రూపీస్ దగ్గరగా పెంచడం జరిగింది. 160 రూపీస్ పర్ టన్ పెంచితే నియర్లీ పర్ బ్యాగ్ బేసిస్ లో చూసాం అనుకోండి, సిమెంట్ బ్యాగ్ పర్ బ్యాగ్ బేసిస్ లో చూసాం అనుకోండి 16 రూపాయల కంటే ఎక్కువగా పెరుగుతున్నట్టే. మరి ఇది ఎవరికి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది? దాల్మియా భారత్ కి, రామ్కో సిమెంట్స్ కే ప్రధానం. నన్ను అడిగితే ఒకరి పేరు చెప్పమంటే నేను రామ్కో పేరు చెప్తాను. మేబీ అందుకే ఇవాళ 4% దగ్గరగా పడింది. ఎందుకు రామ్కో వాళ్ళ పేరు చెప్తున్నారు, దాల్మియా ఎందుకు కాదంటే దాల్మియాకి వాళ్ళ క్లింకర్ కెపాసిటీ తమిళనాడు ఎక్స్పోజర్ ప్రకారం చూస్తే 25% ఉంది, వెరాజ్ రామ్కో వాళ్ళకి 50% ఉంది. సరే వీళ్ళ రిలేటెడ్ గా ట్యాక్స్ వేస్తే పర్ బ్యాగ్ 16 రూపీస్ అంటున్నారు కదా, మరి అది పాస్ చేసేస్తారు కదా, కస్టమర్స్ దాన్ని కట్టుకుంటారు, ధరలను పెంచేస్తారు పర్ బ్యాగ్ అంటే. ఫ్రెండ్స్ అదంతా ఈజీ కాదు. ఇష్టం వచ్చినట్లు ఒక్కొక్క రీజియన్ లో ప్రైజ్లను పెంచేసాం అనుకోండి వాల్యూమ్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది బ్యాలెన్స్డ్ గా స్లోగా ప్రైజ్ని హైక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆర్ ఇమీడియట్ గా చేసినా సరే మంచి డిమాండ్ ఉంటున్న టైంలో ఓకే, కానీ ప్రెసెంట్ కొంత ప్రైజింగ్ రిలేటెడ్ గా ఈ సిమెంట్ కంపెనీస్ కి కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి ఈ టైంలో సడన్ ప్రైస్ హైక్ అనేది అంతా ఈజీ కాదు. బట్ ఒకవేళ ఇదే డెసిషన్ మిగతా రాష్ట్రాలు కూడా తీసుకొని అన్ని ఏరియాస్ లో కూడా ఇలా లైమ్ స్టోన్ రిలేటెడ్ గా మినరల్ ట్యాక్స్ ని పెంచారనుకోండి, దెన్ ఖచ్చితంగా ఎంటైర్ ఇండియా వైడ్ గా పెంచుతున్న సిమెంట్ ధరలతో అన్ని సెగ్మెంట్స్ లోను సిమెంట్ ధరలు అన్ని పెరుగుతాయి. నాట్ ఓన్లీ తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయి. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ లో సిమెంట్ ధరలు బాగా పడినట్లున్నాయి. దీని రిలేటెడ్ గా ఐడియా ఉంటున్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నిజంగానే తగ్గాయా లేదా అలానే ఉన్నాయా సిమెంట్ ధరలు గత సంవత్సరం రోజుల నుంచి అనేది. బట్ ఇది మాత్రం ఇమీడియట్ గా రామ్కో కి, దాల్మియా భారత్ కి ఇమీడియట్ గా ఇంపాక్ట్ అయితే తీసుకొస్తుంది. ఇండియా సిమెంట్స్ కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ దాని అల్ట్రాటెక్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అది మినిమం, మాక్సిమం ఉండేది అయితే రామ్కో అండ్ దాల్మియా. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఘన విజయం సాధించింది కదా, దాన్ని మైండ్ లో పెట్టుకొని విలియం ఓ నీల్ ఇండియా వాళ్ళు ఒక్కొక్క ప్లేయర్ ఎలాంటి స్టైల్ తో ఉంటారో, అగ్రెసివ్ గా కొంతమంది ఉంటారు, స్టేబుల్ ఉంటారు, కొంతమంది ఆల్ రౌండర్, ఇలా ఒక్కొక్కరి ప్లేయర్ కి ఉంటున్న క్వాలిటీతో కొన్ని స్టాక్స్ అయితే ఒక పోర్ట్ఫోలియోగా చేశారు. అందులో రోహిత్ శర్మ గారికి అవంతి ఫీడ్ ని లింక్ చేస్తూ ఇది అగ్రెసివ్ గా వెళ్లే స్టాక్ అని, శుభం గిల్ గారికి శారదా ఎనర్జీ, విరాట్ కోహ్లీ గారికి బజాజ్ ఫైనాన్స్, శ్రేయస్ అయ్యర్ గారికి శ్రీరామ్ ఫైనాన్స్, కేఎల్ రాహుల్ గారికి చోళమండలం ఫైనాన్స్, అక్జర్ పటేల్ గారికి బ్లూ స్టార్, హార్దిక్ పాండ్యా గారికి చంబల్ ఫర్టిలైజర్స్, రవీంద్ర జడేజా గారికి వెల్కాప్, కుల్దీప్ యాదవ్ గారికి నారాయణ హృదయాలయ, మొహమ్మద్ షామి గారికి హిందాల్కో అండ్ వరుణ్ చక్రవర్తికి ఆర్తి ఫార్మా, వీటిల్ని లింక్ చేస్తూ 11 ప్లేయర్స్ కి 11 స్టాక్స్ కమింగ్ టైమ్స్ లో ఎలా అయితే ఘన విజయం ఇండియా సాధించిందో ఈ స్టాక్స్ కూడా ఘన విజయం సాధిస్తాయని, ఈవెన్ బ్రాడర్ మార్కెట్ అంతా వీక్ గా ఉన్నా వీటిల్లో మంచి స్ట్రెంగ్త్ ఉంటుందని వీళ్ళు నమ్ముతున్నట్టు విలియం ఓ నీల్ వాళ్ళైతే స్టేట్
స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 3% దగ్గరగా స్టాక్ ధర పెరిగింది కదా. దీనికి ప్రధానమైన కారణం టాటా మోటార్స్ వాళ్ళు నిన్న అనలిస్ట్ మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. అందులో సిఎఫ్ఓ గారు మాట్లాడుతూ కమింగ్ టైమ్స్ లో జేఎల్ఆర్ రిలేటెడ్ గా ఏవైతే గతంలో స్టేట్మెంట్స్ చేశామో అవే ఉంటాయని, Q4 లో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంటుందని, నెట్ డెట్ ఫ్రీ స్టేటస్ కి FY25 ఎండింగ్ లోపు తీసుకువెళ్తారని, ఇది జేఎల్ఆర్ బిజినెస్ ఫైనాన్షియల్ మెట్రిక్స్ పరంగా చెప్తున్నది. వెరాస్ సేల్స్ పరంగా యుఎస్ లో మంచి సేల్స్ ఉన్నాయని, బట్ చైనాలో మాత్రం సేల్స్ అదరగొడుతున్నాయని, అవుట్ పర్ఫార్మ్ లో ఉన్నాయని, యూరోప్ లో డిమాండ్ తక్కువ ఉంటుందని మేము అనుకున్నాం, బట్ దానికంటే డిమాండ్ బెటర్ గానే ఉందని, యూకే లో కూడా కెనడాలో కూడా మంచిగానే సేల్స్ ఉన్నాయని, అండ్ మన ఇండియాకి వచ్చేసరికి కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్ లో అనుకున్నట్లే మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయని, ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే ప్యాసింజర్ వెహికల్స్ లో అని, దాని మీద మేము వర్క్ చేస్తున్నట్టు మార్కెట్ షేర్ కోల్పోకుండా ప్రయత్నిస్తూ కమింగ్ టైమ్స్ లో టాటా మోటార్స్ రిలేటెడ్ గా మంచి గ్రోత్ ని చూపిస్తామనేలా మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ దీంతో పాటు జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ వాళ్ళు ఇండియాలో వాళ్ళ ఈవీ బిజినెస్ రిలేటెడ్ గా ముందుకు వెళ్దాం అనేలా ప్లాన్స్ వేసుకున్నారు కదా. ప్లాన్స్ నుంచి $1 బిలియన్ ఆ ప్లాన్స్ నుంచి పక్కకి వెళ్తున్నట్టు, ఇదైతే ప్రెసెంట్ కంటిన్యూ చేయాలనుకోవట్లేదని, తమిళనాడులో అలా చేద్దాం అనుకుంటున్న మ్యానుఫాక్చరింగ్ ని, ఈవీ మ్యానుఫాక్చరింగ్ ని అయితే ఆపుతున్నారని, దీనికి ప్రధానమైన కారణం ప్రైస్ క్వాలిటీ బ్యాలెన్స్ లోకల్ సోర్సింగ్ ద్వారా అండ్ ఈవీ స్లోడౌన్ ద్వారా వాళ్ళకి దొరకట్లేదని, అండ్ అవిన్యా ఈవీ లాంచ్ కూడా FY27 కి డిలే అవబోతుందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సింగపూర్ కి సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది కదా, వీళ్ళు హల్దీరామ్ కి సంబంధించిన బిజినెస్ లో 10% వాటాని కొన్నారు 8,500 కోట్లు పెట్టి. అంటే ఎంటైర్ హల్దీరామ్ ఒక వాల్యుయేషన్ 85,000 కోట్లకి పై మాటే. మార్కెట్ లోకి వచ్చారనుకోండి ఖచ్చితంగా వాళ్ళు 1,00,000 కోట్ల పైకే వస్తారు. ఎందుకంటే వీళ్ళకి 10% నే 8,500 crores అమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా రీటైలర్స్ కి ఇంకా అధిక ధరనే పెడతారు. చూడాలి కమింగ్ టైమ్స్ లో ఎప్పుడు ఈ హల్దీరామ్ బిజినెస్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతుందని. నెక్స్ట్ ఈ ₹15 స్టాక్ 20% ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం వీళ్ళకి ఒక సౌదీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ 2,200 కోట్ల సౌదీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అయితే లభించింది. వీళ్ళ మార్కెట్ క్యాపిటలే అది కూడా 20% పెరిగిన తర్వాత 2,400 కోట్లు. అలాంటి వాళ్ళకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ లభిస్తూ ఉండడం, రోషన్ గ్రూప్ రియాద్ దగ్గర నుంచి లభిస్తూ ఉండడం ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఎలా అయినా ఆపరేటింగ్ సైడ్ ప్రాఫిటబుల్ అవ్వాలని వాళ్ళ ఆపరేషనల్ కాస్ట్లు ఉంటాయి కదా, ఆల్మోస్ట్ 90 crore per month వాళ్ళ ఆపరేషనల్ కాస్ట్ ని కట్ చేసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. సో నెట్వర్క్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ రిడక్షన్ ద్వారా ఇలా చేయగలుగుతున్నారని, ఆపరేటింగ్ సైడ్ ప్రాఫిటబుల్ గా Q1 FY26 కి వీళ్ళు వస్తారని, డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచే షిప్మెంట్స్ చేస్తూ వేర్ హౌసెస్ ని క్లోజ్ చేస్తూ ఆటోమేటెడ్ రిజిస్ట్రేషన్స్ చేస్తూ ఫాస్టర్ డెలివరీ. ఇప్పుడు 12 days దగ్గరగా వెయిట్ చేస్తున్నాం, బట్ ఇంకా నుంచి 3 to 4 days లోనే డెలివరీ, రిజిస్ట్రేషన్ వీటి రిలేటెడ్ గా వర్క్స్ ఉంటాయని, ఎలా అయినా మేము ప్రాఫిటబుల్ అయ్యేందుకే ప్రయత్నిస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళైతే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ అఫిల్ ఇండియా స్టాక్ మీ దగ్గర ఉంటున్నట్లయితే గుర్తుంచుకోండి, అఫిల్ ఇండియా పేరైతే ఇక నుంచి అఫిల్ 3i లిమిటెడ్ అనే పేరుకైతే మారబోతుంది. నెక్స్ట్ ఈ ప్రుడెంట్ అనే కంపెనీ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ఇచ్చే కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ కి 34 కోట్ల విలువ చేసే షేర్లని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆల్మోస్ట్ 650 ఎంప్లాయీస్ కి ఇచ్చారనమాట. ఎంప్లాయీస్ కి, హౌస్ హోల్డ్ స్టాఫ్ కి, డ్రైవర్స్ కి అందరికి కలిపి 34 కోట్లు విలువ చేసే షేర్లని ఇచ్చారు. 25 years బిజినెస్ లో ఉన్న దానికి కారణంగా నాకెవరెవరైతే సహాయపడ్డారో ఎంప్లాయీస్ అందరికి కూడా నాదొక చిన్న కానుక అనేలా గ్రాటిట్యూడ్ ని తను తెలుపుకుంటూ ఉండడం గుడ్ సైన్ గా అయితే మనం చూడాలి. నెక్స్ట్ అకుమ్ డ్రగ్స్ రిలేటెడ్ గా మీకు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. లిస్ట్ అయిన దగ్గర నుంచి ఒకే సైడ్ పడుతూనే ఉంది. దాని రిలేటెడ్ గా సిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళు ఇక్కడ నుంచి 38% పెరుగుతుందని, 700కు వెళ్తుందని, ఇండియాకి సంబంధించిన వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డొమెస్టిక్ CDMO కంపెనీ అని, స్ట్రాంగ్ మ్యానుఫాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, గ్లోబల్ ఎక్స్పాన్షన్ పొటెన్షియల్ ఉంది, అండ్ CDMO బిజినెస్ అనేది కమింగ్ ఇయర్స్ లో రికవర్ అవుతుంది కాబట్టి 9 to 12% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు వీళ్ళు చెప్తూ అందులో ఈ కంపెనీ లాభపడనుందనేలా సిటీ వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. అన్ని మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఈవీ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా మల్టిపుల్ ఇన్సెంటివ్స్ అయితే ప్రకటించారు. PLI ఆటో స్కీమ్ లో భాగంగా 25,938 కోట్లు, ఫేమ్ 2 లో భాగంగా 11,500 కోట్లు. ఇది 2 వీలర్స్ కానీ, 3 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా కూడా వర్తిస్తుంది ఫేమ్ 2 అనేది. అండ్ PLI బ్యాటరీ స్టోరేజ్ రిలేటెడ్ గా 18,000 కోట్లు, PM ఈ డ్రైవ్ లో భాగంగా లైక్ ఈ ట్రక్స్ కానీ, ఈ బసెస్ కానీ, ఈవీ ఛార్జింగ్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 10,900 కోట్లు, అండ్ ఈ బస్ PSM స్కీమ్ లో భాగంగా 3,433 కోట్లు ఫర్ 38,000 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ రిలేటెడ్ గా ఇన్సెంటివ్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ మార్కెట్ క్లోజ్ అయితే ప్రకటించడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.